ఒక చిన్న గ్రామం మధ్యలో దట్టమైన మర్మమైన వనాలతో చుట్టుముట్టి ఎవరూ వెళ్లడానికి ధైర్యం చేయని తోట ఒకటి ఉండేది. ఆ తోటను మరిచిపోయిన తోట అని గ్రామస్థులు పిలిచేవారు, కాని ఎందుకు అటువంటిదని ఎవరూ గుర్తు చేసుకోలేకపోయారు. దాని ప్రవేశద్వారం పాత ఐరన్ గేటుతో, దానిపై వృక్షాలు పెరిగి తాళం చెక్కబడిపోయింది. సాయంకాలం స్ట్రేంజ్ కాంతులు మెరుస్తున్నట్లు మరియు గాలి ద్వారా రాగాలు వినిపిస్తున్నాయనే కథలు గ్రామస్థులను దాని నుండి దూరంగా ఉంచాయి. మీనా ఓపిక మరియు తపన కలిగిన 12ఏళ్ల అమ్మాయి. ఆ తోట పట్ల ఎప్పుడూ ఆకర్షణతో ఉండేది. ఇతరులు దాన్ని దాటిపోవడానికి భయపడితే, మీనా మాత్రం ఆ గేటు దగ్గర నిలబడి లోపల ఏమి రహస్యముందో ఆలోచించేది. ఒక చల్లని శరద్ సాయంత్రం సూర్యుడు ఆకాశం చివర పడినప్పుడు ఆమె అది తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. ఒక చిన్న లాంతరంతో మరియు ఆమె అమ్మమ్మ తోట పనులు చేసే కత్తెరలతో ఆమె వృక్షాలను తొలగించి గేటును తెరిచింది. అది గడగడమని శబ్దం చేసింది. అది హెచ్చరికలాగా అనిపించింది, కాని మీనా వెనుకడుగు వేయలేదు. లోపల తోట అల్లకల్లోలం మరియు అజ్ఞాతంగా కనిపించింది. పువ్వులు అన్ని రంగులలో అల్లుకొచ్చాయి. వాటి రేకులు కాంతివంతంగా మెరుస్తున్నాయి. వింత వృక్షాలు నక్షత్రాలు మరియు చందమామల ఆకారంలో పండ్లు ఇచ్చాయి, మరియు నేల నుంచి ఒక మృదువైన హంసనాదం వినిపించింది. ఆమె లోతుగా నడిచినప్పుడు మీనా తోట మధ్యలో ఒక జలధార ఫౌంటన్ దగ్గరికి వచ్చింది. అది పగిలి పాడైపోయినా ఒక జారు పట్టుకున్న స్త్రీ విగ్రహం నుంచి నీరు ఇంకా ప్రవహిస్తోంది. ఆ ఫౌంటైన్ పక్కన ఒక వెండివంటి గెడ్డం కలిగిన వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. నేను నిన్ను ఎదురు చూస్తున్నాను అని అతను చెప్పాడు. అతని స్వరం ఆప్యాయంగా మరియు సాంత్వనగా ఉంది. మీనా ఆశ్చర్యంగా కొట్టుకున్నది. మీకు నాకు తెలుసా? ఆ వృద్ధుడు తల ఊపాడు. కేవలం నువ్వు మాత్రమే కాదు, ఇక్కడకు రావడానికి ధైర్యం చేసే ఎవరైనా కోసం నేను వేచిచూస్తున్నాను. ఈ తోటలో మాయ ఉంది, పురాతన మాయ, కాని ఇది శతాబ్దాలుగా నిర్లక్ష్యం చేయబడింది. సంరక్షకులు లేకుండా అది క్షీణించింది. అలాగే నేను కూడా. మీరు తోటేనా? మీనా ఆరేళ్లవుతోన్న స్వరంతో అడిగింది. కొంచెం ఆ విధంగా అతను సమాధానం ఇచ్చాడు. ఈ తోట కూడా నేనే, కానీ దీన్ని తిరిగి జీవితానికి తెచ్చే మంచి మనసు మరియు తపన కలిగిన వారి అవసరం ఉంది. నువ్వు ఇక్కడ ఉండి దీన్ని చూసుకుంటావా? మీనా ఆలోచనలో పడింది. ఆమె గ్రామాన్ని, కుటుంబాన్ని వదిలిపెట్టడం కష్టంగా అనిపించింది. కాని ఆ తోట జీవించి ఉన్నట్టు అనిపించింది. ఊపిరి పీలుస్తూ ఆమె సమాధానానికి ఎదురుచూస్తూ. నేను ప్రయత్నిస్తాను అని తేలికగా చెప్పింది. ఆ వృద్ధుడు చిరునవ్వు విసిరాడు, అతని రూపం మృదువుగా మసకబారుతూ. ధన్యవాదాలు, తోట నిన్ను గైడ్ చేస్తుంది. అతను మాయమవుతూ తోట ప్రకాశవంతమైంది. దాని రంగులు మరింత లోతుగా మారాయి, మరియు దాని హంసనాదం బలంగా వినిపించింది. మీనా తనలో ఒక బలమైన ఉద్దేశాన్ని కనుగొంది, మరియు ఆమె సరైన నిర్ణయం తీసుకుందని తెలుసుకుంది. ఆ రోజుతో మరిచిపోయిన తోట మళ్లీ పచ్చగా మారింది, మరియు మీనా దాని కొత్త సంరక్షకురాలిగా మారింది. కాలక్రమంలో గ్రామస్థులు ఆ మార్పును గమనించారు. నడివెన్నెల రేకులు చిగురించాయి, పక్షులు కొత్త పాటలు పాడసాగాయి. తోటలోకి వెళ్లడానికి ఎవరికీ ధైర్యం లేకపోయినా వారు గేటు దగ్గర చిన్న బహుమతులు ఉంచుతూ ఆ మాయాస్థలం రహస్యం సంరక్షకురాలికి కృతజ్ఞతలు చెప్పసాగారు. మీనా, ఆమె ఎప్పుడూ ఒంటరిగా అనిపించలేదు. తోట తనకు ఒక ప్రత్యేక రీతిలో మాట్లాడింది, దాని రహస్యాలను ఆమెకు తెలిపింది. తను తన జీవిత ధ్యేయాన్ని కనుగొంది, మరియు మరిచిపోయిన తోట ఇకపై మరచిపోబడలేదు.